మాత్రే నమః వారాహీదేవి అయి నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వారాహి అమ్మ దయతో అందరూ అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చెప్పబోయే మంత్రం కూడా అమ్మవారి దయతో ధన ధాన్యాలకు లోటు లేకుండా తిరుగులేని పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రము. ధనం కానీ ధాన్యాలు అంటే మన నిత్యావసరాలు కానీ దేనికైనా సరే ఈ వారాహి అమ్మవారి మంత్రాన్ని జపించాక మనకి ఇది లేదు అనేటువంటి లోటు లేకుండా అన్నిటినీ సమస్తం సకలం మనకి సమకూర్చేటువంటి మహిమ కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రం అనేది చెప్పుకోబోతున్నామండి. ఒక్క ధనధాన్యాలకే కాకుండా ఆర్థికపరమైన సమస్యలకైనా అనారోగ్యపరమైన సమస్యలకైనా దేనికోసమైనా సరే ఈ వారాహి అమ్మవారి మంత్రం అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం కోరుకున్న వెంటనే ఆ తల్లి మనల్ని అంటే మనకి కావలసినటువంటి అనారోగ్యాలను కానీ ఏదైనా తీసివేసేటువంటి పవర్ఫుల్ మంత్రం అన్నమాట. ఏదైనా కోరుకున్నాక వెంటనే ఆ తల్లి తీరుస్తారండి. అమ్మవారిని చూడటానికి ఉగ్ర రూపముగా ఉన్న మనం మనస్ఫూర్తిగా ఆర్తితో అమ్మ అని కళ్ళనీళ్ళు పెట్టుకొని గనక అమ్మవారిని ప్రార్థించాము అంటే మనకి తిరుగులేని ధైర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ సకలం మనకి ఆ తల్లి తీరుస్తారనమాట. అందుకోసం అనేసి ఈ వారాహి మంత్రాన్ని చెప్పటం జరిగింది. అలాగే ఏ టైంలో జపించాలి ఏంటి అనేది కూడా నేను వివరంగా వీడియోలో చెప్తానండి. మీరు మాత్రం డేట్ టైంలో లేడీస్ డేట్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అమ్మవారి మంత్రాలు అనేవి కొన్ని చెప్పకూడదండి. అలాగే నేను స్విచ్ వర్డ్స్ చెప్తున్నాను, వాటిని చెప్పొచ్చు అని నేను వీడియోలో పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను కూడా. కానీ ఫస్ట్ టైం వినేవాళ్ళు తెలియని వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు కాబట్టి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో పాటించకూడదు. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఈ మంత్రాన్ని ఏ టైంలో జపించాలి అంటే కనుక ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు 10 గంటలు దాటిన తర్వాత 2 గంటల మధ్యలో ఎక్కువగా జపించండి. ఎందుకంటే ఆ టైంలో అమ్మవారికి ఎక్కువగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. వారాహి అమ్మవారు ఎప్పుడైనా సరే రాత్రి వేళలే పూజలు అందుకుంటారండి. అందుకోసమనే మంత్రాలని మనం రాత్రి వేళ జపించండి అని ప్రత్యేకంగా చెప్పటం జరుగుతుంది. అలాగే పగలు జపించాలి అనుకున్న వాళ్ళు ఉదయం పూట 5 గంటల లోపే బ్రహ్మ ముహూర్తంలోనే జపించండి. అప్పుడు జపించినా కూడా ఇదే ఫలితం అనేది ఉంటుంది. ఇలా మంత్రాలు చెప్పటానికి రావట్లేదు, నోరు తిరగట్లేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఒక బుక్ పెట్టుకోండి, వైట్ బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన ప్రతిరోజు కూడా 108 సార్లు అనేది రాయండి. రాయటం వలన కూడా చాలా మంచి జరుగుతుంది. మీకున్న ఆర్థిక సమస్యలను బట్టి 21 రోజులు కానీ 41 రోజుల పాటు కానీ ప్రతిరోజు కూడా ఇలా జపించండి. జపించటం వలన మనకున్నటువంటి ఆర్థికపరమైన ధనధాన్యాలకు పరమైన ఏదైనా సరే ఆ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారనమాట. అందుకోసమని ప్రత్యేకించి చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడైతే నేను ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి మీకు చదివి వినిపిస్తాను. ఒకవేళ చదవటం రాని వారికి చెప్పాను కదండి బుక్ పైన రాసుకోమని. అలాగే చాలామంది ఉదయం పూట చెప్పే మంత్రాలు స్నానం చేయాలా అంటున్నారు. కొన్నిటికి ఉదయం లేవగానే మనం అమ్మవారిని మంత్రాన్ని జపించుకునే వాటికి నిద్ర మంచం మీదనే ఈ నియమాలేమీ ఉండవండి. ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఓం ఐం గ్లౌం సంకేతాయై నమః. ఓం ఐం గ్లౌం సంకేతాయై నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. స్వస్తి.